Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss March 12th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ బాస్క్యూల్ వంతెన. బాస్క్యూల్ వంతెన పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద రెనోవేషన్ ఆఫ్ బాస్క్యూల్ బ్రిడ్జ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద రెనోవేషన్ ఆఫ్ బాస్క్యూల్ బ్రిడ్జ్. భారత ప్రభుత్వము బాస్క్యూల్ బ్రిడ్జ్ని పునరుద్ధరించడం కోసం ఆమోదం తెలపడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బాస్క్యూల్ బ్రిడ్జ్ ఏ పోర్ట్ వద్ద ఉంది, ఏ పోర్టు పరిధిలోకి వస్తుంది, అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఈ యొక్క బ్రిడ్జ్ కోల్కతా పోర్టులో ఉంది. కోల్కతా పోర్టు యొక్క కార్యకలాపాలను నిర్వహించడం కోసం ఈ పోర్టుని నిర్మించడం జరిగింది. కోల్కతా పోర్టు యొక్క యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం కోసం, అంటే ఏదైనా లాజిస్టిక్ ఫెసిలిటీస్, ఈ లాజిస్టిక్ వసతులు, అవసరమైన మౌలిక వసతులు అందించడం కోసం ఇది ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 117.54 crore 117.54 కోట్లతో ఈ బ్రిడ్జిని అప్గ్రేడ్ చేయండి, తద్వారా దీని యొక్క సామర్థ్యము, కోల్కతా పోర్ట్ యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యము మెరుగవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సిండేది, అసలు ఈ బ్రిడ్జిని ఎప్పుడు నిర్మించారు అంటే ఇది సుమారుగా 60 year old పోర్టు, 60 ఏళ్ల కిందటిది. దీనిని వాగ్నర్ బీరో బ్రిడ్జ్ సిస్టమ్స్ ఏజీ అనే ఒక కంపెనీ నిర్మించింది. వాగ్నర్ బీరో బ్రిడ్జ్ సిస్టమ్స్ ఏజీ అనే కంపెనీ. మనకి ఇది కూడా అవసరం లేదండి, జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంది, దీనికి ఎంత డబ్బులతో దీన్ని పునరుద్ధరిస్తున్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సినది, కోల్కతా పోర్ట్ వెస్ట్ బెంగాల్, దీన్నే ఏమని పిలుస్తారు, ఈ పోర్ట్కి ఇంకొక పేరు కూడా ఉంది, మనం చాలాసార్లు తెలుసుకున్నామండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటే కోల్కతా పోర్టు పేరు మార్చారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుకి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది, మరొక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఇది ఇండియాలోనే ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పోర్ట్ అని చెప్పవచ్చు. భారతదేశపు అత్యంత ప్రాచీనమైన ఆపరేటింగ్ పోర్ట్ అంటే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్న అత్యంత ప్రాచీనమైన ఇండియన్ పోర్టు. అంటే ప్రాచీనం అంటే మరి మీరు ఏన్షియంట్ టైమ్స్కి వెళ్ళొద్దండి, మోడర్న్ ఇండియా టైంలో. సో మరి ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు అంటే, ఎస్ఎస్సి సిజిఎల్ 2019 June 13th జరిగిన ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పోర్ట్ ఏది ఇండియాలో అంటే ఆన్సర్ కోల్కతా పోర్టు. ఇది బ్రిటిష్ ఇండియా నిర్మించింది, ఆ విషయం అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో టోటల్ మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయండి, మనం చాలాసార్లు తెలుసుకున్నాం, 13 మేజర్ పోర్ట్స్. మరి 13th మేజర్ పోర్టు ఏది, మహారాష్ట్రలోని వాధ్వన్ పోర్ట్. ఇది 13వ ప్రధాన ఓడరేవు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ను 2028 వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. జల్ జీవన్ మిషన్ను 2028 వరకు ఎక్స్టెండ్ చేయడానికి కేబినెట్ అప్రూవల్ తెలిపింది. మనం ఇటీవల తెలుసుకున్నామండి జల్ జీవన్ మిషన్ గురించి సంబంధించి, జల్ మహోత్సవ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మరొకసారి తెలుసుకోవాలా, ఎందుకంటే కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి, ఈ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి, పేర్లోనే ఉంది జల్ జీవన్ మిషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్. 2019 August 15th ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు. ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము 2024 కల్లా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అంటే కుళాయి కనెక్షన్ ఇవ్వాలి, అంటే నీటి వసతి, తాగునీటి వసతిని కల్పించాలి. ఈ జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ 2024 కల్లా రూరల్ ఇండియాలోని ఎవ్రీ హౌస్ హోల్డ్కి ట్యాప్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయాలి, అందించాలి. మరి జల్ జీవన్ మిషన్ 2.0 కూడా అనౌన్స్ చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 ఏం చెప్తుంది, ఫస్ట్ జల్ జీవన్ మిషన్ విషయానికి వస్తే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకము. అంటే ఈ జల్ జీవన్ మిషన్ కింద
ఈ పథకాన్ని అమలు చేయడం కోసం, ఈ స్కీమ్ని అమలు చేయడం కోసం నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది కొద్దిగా నిధులు. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మరి ఇప్పుడు ఈ జల్ జీవన్ మిషన్ 2.0ని డిసెంబర్ 2028 వరకు పొడిగించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ గ్రామీణ తాగునీటి వసతుల సౌకర్యాలను అభివృద్ధి చేయాలి. మరి ఇక్కడ ఈ నిర్ణయం యాక్చువల్లీ ఎప్పుడు తీసుకున్నారు? మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ జల్ జీవన్ మిషన్ 2.0ని డిసెంబర్ 2028 వరకు పొడిగిస్తున్నట్టు 2025-26 యూనియన్ బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, ప్రకటించారు. 2025-26 బడ్జెట్లోనే ప్రకటించారు. ఇప్పుడు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కదా, జల్ జీవన్ మిషన్ 2.0ని 25-26 బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేశారు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వము 8.69 lakh crore కేటాయించింది, 8.69 లక్షల కోట్లు కేటాయించింది. అంటే ఈ స్కీమ్కి ఇంత డబ్బులు అవసరమవుతాయని చెప్పేసి నిర్ణయించింది. మరి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ 3.59 lakh crore ఇవ్వబోతా ఉంది తన వంతు వాటాగా. సెంట్రల్ గవర్నమెంట్ 3.59 lakh crore ప్రొవైడ్ చేయబోతా ఉంది. సో ఇది జల్ జీవన్ మిషన్. మరి జల్ జీవన్ మిషన్ యాక్చువల్లీ టార్గెట్ మనం సాధించామా? జల్ జీవన్ మిషన్ ఫస్ట్ వర్షన్ ఏమని చెప్పాము ఇందాక, 2024 కల్లా భారతదేశంలోని ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి. కానీ 81% మాత్రమే మనము టార్గెట్ అచీవ్ చేసాం, 81% మాత్రమే మనం ఆ లక్ష్యాన్ని పూర్తి చేసాం. కాబట్టే దీన్ని పొడిగిస్తూ ఉన్నాము. మరి ఇందులో భాగంగా జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా 2028 డిసెంబర్ కల్లా గ్రామీణ ప్రాంతాల్లోని 19.36 crore 19.36 కోట్ల ఇండ్లకు కుళాయి కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు, ట్యాప్ కనెక్షన్. ఇక ఇందులో భాగంగా గ్రామీణ భారతదేశంలోని డ్రింకింగ్ వాటర్ సప్లై చైన్ని డిజిటల్గా మ్యాప్ చేయబోతా ఉన్నారు సుజలాం భారత్లో భాగంగా. ఈ యొక్క మిషన్లో భాగంగా సుజలాం భారత్ పేరిట రూరల్ ఇండియాలోని డ్రింకింగ్ వాటర్ సప్లై చైన్ని డిజిటల్గా మ్యాప్ చేయబోతా ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, సుజలాం భారత్ మంత్రిత్వ శాఖ జల్ శక్తి మినిస్ట్రీ, సిఆర్ పాటిల్ గారు. ఎవరు మంత్రి? సిఆర్ పాటిల్. నెక్స్ట్ వన్, కారుణ్య మరణాలు. దేశ చరిత్రలోనే తొలిసారిగా పరోక్ష కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి. దేశ చరిత్రలోనే తొలిసారిగా పరోక్ష కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు అలౌడ్ ప్యాసివ్ యుతనేసియా. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ కారుణ్య మరణాలు అంటే ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ దానికంటే ముందు చిన్న బ్రీఫ్ హిస్టరీ చెప్తానండి, లేదంటే యుతనేసియా గురించి తెలుసుకుందాం. యుతనేసియా అంటే తెలుగులో చెప్పాలంటే కారుణ్య మరణాలు. దీన్నే ఇంగ్లీష్లో యుతనేషియా అంటారు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ కాదు, రియల్ ఇన్సిడెంట్ చెప్పుకుందాం. మీకు అందరు కనుక న్యూస్ పేపర్ ఫాలో అయ్యే అలవాటు ఉంటే అరుణా షాన్బాగ్ కేసు గురించి మీకు తెలిసే ఉంటుంది. భారతదేశ చరిత్రలో ఇది ఒక చీకటి సంఘటన అని చెప్పవచ్చు. అరుణా షాన్బాగ్ అనే ఒక ముంబైకి చెందిన ఒక నర్సు, ఆమె సెక్షువల్ హరాస్మెంట్, రేప్కు గురయ్యి, లైంగిక దాడికి గురయ్యి ముంబై హాస్పిటల్లో సుమారుగా 42 ఏళ్ల పాటు 1973 ఆ టైంలో ఆమె లైంగిక దాడి, రేప్కు గురయ్యి 42 ఏళ్ల పాటు కోమాలోనే బతికింది ఆమె, జీవోత్సవంలా. అయితే ఆమె మరణానికి అనుమతించాలి, కారుణ్య మరణానికి అనుమతించాలి అని చెప్పేసి అప్పట్లో చెప్తే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ అంతలోపే ఆమె న్యూమోనియా చేత, కొన్ని సహజ కారణాల చేత ఆమె మరణించింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యుతనేషియా అంటే ఏంటి? యుతనేషియా అంటే ఇంత చెప్పినట్టు కారుణ్య మరణము. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి, యాక్టివ్ యుతనేసియా, ప్యాసివ్ యుతనేసియా. యాక్టివ్ యుతనేసియా అంటే మనకి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి తీవ్రంగా యాక్సిడెంట్కి గురయ్యాడు అనుకుందాం. అతనికి కోలుకునే పరిస్థితి లేదు, అతను కోమాలో ఉన్నాడు, ఇక అతను జీవోత్సవంలాగా ఉన్నాడు, బతుకుతాడు కానీ అతను కోలుకోడు అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఈ యాక్టివ్ యుతనేసియాలో భాగంగా అతనికి ఏదైనా లెథల్ ఇంజెక్షన్స్ అంటే ఇంజెక్షన్లు ఇచ్చేసి అతన్ని మరణానికి గురి చేస్తారు. అంటే ఇక అతను బతకడం అనేది కోలుకోవడం అసాధ్యం కాబట్టి కొన్ని డ్రగ్స్, కొన్ని లిథల్ ఇంజెక్షన్స్
ఇంజక్షన్ల ద్వారా ఆయనకు మరణాన్ని ప్రసాదిస్తారు. కానీ ప్యాసివ్ యుతనేసియా అంటే ఎవరైతే జీవోత్సవంలాగా పడి ఉన్నారో అతనికి ట్రీట్మెంట్ని ఆపేస్తారు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, సినిమాల్లో ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఆ పేషెంట్కి ఆక్సిజన్ సప్లైని అలాంటివి ఆపేస్తూ ఉంటారు స్వచ్ఛందంగా. సో వాలంటరీ స్టాపింగ్ ఆఫ్ ట్రీట్మెంట్, అది ప్యాసివ్ యుతనేసియా. ఈ యాక్టివ్ యుతనేసియాలో పెయిన్ ఉంటుంది అంతే కదా, ఇంజక్షన్స్ ఇచ్చినప్పుడు లెతల్ ఇంజక్షన్స్. ప్యాసివ్ యుతనేసియాలో ప్రశాంతకరమైన మరణం అని చెప్పొచ్చు. సో అది క్లారిటీ వచ్చింది కదండి. మరి యుతనేసియాని ప్రపంచంలో అనుమతించిన మొట్టమొదటి దేశం అంటే నెదర్లాండ్స్. దీన్నే హాలండ్ కంట్రీ అని కూడా అంటారు. వరల్డ్లో యుతనేసియాని అలౌ చేసిన ఫస్ట్ కంట్రీ నెదర్లాండ్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ స్టోరీ విషయానికి వద్దాం. మరి ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే దేశ చరిత్రలోనే తొలిసారిగా పరోక్ష కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఎవరికి సంబంధించి అంటే ఒక 32 ఏళ్ళ అబ్బాయి హరీష్ రాణా అనే అతను ఒక స్టూడెంటు తను బీటెక్ చేస్తూ ఉన్నప్పుడు 4వ అంతస్తు నుంచి కింద జారిపడి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్ళిపోయాడు. 13 ఇయర్స్ నుంచి కోమాలో ఉన్నాడు. సో ఇక అతను జీవోత్సవం లాగే ఉండాల్సిందే కానీ కోలుకోలేడు అని చెప్పేసి అతనికి పరోక్ష కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతించడం జరిగింది. సో దీన్నే వెజిటేటివ్ స్టేట్ అంటారండి. వెజిటేటివ్ స్టేట్ అంటే జీవోత్సవం అని చెప్పొచ్చు. మరి ఎవరు అనుమతి ఇచ్చారు అంటే జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనము. హరీష్ రాణా గుర్తుపెట్టుకోండి, ఇతను యూపీకి చెందిన అబ్బాయి. మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఈ యొక్క ప్యాసివ్ యుతనేసియాకి సంబంధించి గైడ్ లైన్స్ ఎప్పుడు జారీ చేసింది అంటే ముఖ్యంగా 2018లో ఒక కేసు ఇంపార్టెంట్ తీర్పు, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పింది అంటే ఆర్టికల్ 21 కింద, ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ టు లైఫ్, జీవించే హక్కులో భాగంగా రైట్ టు డై విత్ డిగ్నిటీ అంటే చాలా గౌరవప్రదంగా మరణించేది కూడా ఈ యొక్క రైట్ టు లైఫ్లో భాగమే అని చెప్పేసి చెప్పింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కామన్ కాజ్, ఈ కేసు చాలా ఇంపార్టెంట్ అండి. సో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది ఫండమెంటల్ రైట్లో భాగము అని చెప్పేసి చెప్పింది. సో ఈ కేసు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ తర్వాత తొలిసారిగా ప్యాసివ్ యుతనేసియాకి అనుమతి ఇచ్చింది. సో ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమం. గుజరాత్ గవర్నమెంట్ లేక్ అండ్ ఎయిర్ వాచ్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము గుజరాత్లోని లేక్స్ యొక్క హెల్త్ని అభివృద్ధి చేయాలి. లేక్స్ అంటే సరస్సుల యొక్క నీటి నాణ్యతను పెంచాలి, లేక్స్ యొక్క వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. అలానే గుజరాత్లోని సిటీస్లో ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి, గుజరాత్లోని సిటీలలో గాలి నాణ్యతను పెంచాలి. దానికోసం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా శాటిలైట్ ఆధారిత సరస్సుల పర్యవేక్షణ చేస్తారు. అంటే శాటిలైట్స్ని ఉపయోగించి లేక్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. అలానే ఈ యొక్క సిటీలలో ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఎయిర్ క్వాలిటీని పర్యవేక్షించే స్టేషన్స్ అంటే ఎక్విప్మెంట్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇంప్రూవ్ చేయాలి. మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏమొస్తాయండి, 8 రకాల పొల్యూటెంట్లు కదా, 8 రకాల కాలుష్య కారకాల ఆధారంగా ఒక నగరంలో కాలుష్యం ఏ స్థాయిలో ఉంది చెప్తారు. ఆ 8 పొల్యూటెంట్స్ ఏంటివి, PM 2.5, PM 10, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, అమ్మోనియా, ఓజోన్, లెడ్. ఎన్నైనా అండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. PM 2.5 పర్టికులేట్ మ్యాటర్ 2.5, PM 10 కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, అమ్మోనియా, ఓజోన్, లెడ్ 8 ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక గుజరాత్ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే భూపేంద్ర పటేల్. నెక్స్ట్ వన్, పూర్తి అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ఫుల్లీ లిటరేట్ యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయడం జరిగింది దీన్ని. మరి ఇక్కడ పూర్తి అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతము చండీగఢ్. మరి ఏ స్కీమ్ కింద పూర్తి అక్షరాస్యత కలిగిన ప్రాంతంగా డిక్లేర్ చేశారు అంటే ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం కింద. మరి ఇక్కడ
ఉల్లాస్ అంటే ఇదొక లిటరసీ ప్రోగ్రామ్, అక్షరాస్యత కార్యక్రమం. ఉల్లాస్ అంటే అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. దీన్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యా మంత్రిత్వ శాఖ 2022 ఏప్రిల్లో లాంచ్ చేసింది. ఇది 5 years పాటు కొనసాగుతుంది. 2022-23 నుంచి 2026-27 వరకు. మరి ఇక్కడ అసలు ఒక ప్రాంతాన్ని, ఒక స్టేట్ని కానీ ఒక యూనియన్ టెరిటరీని ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయాలి అంటే క్రైటీరియా ఏంటి, నిబంధన ఏంటి అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ ఉల్లాస్ ప్రోగ్రాం ప్రకారము ఏదైనా ఒక రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో 15 years అంతకంటే ఎక్కువ, 15 అంతకంటే ఎక్కువ వయసున్న యువకులలో అక్షరాస్యత రేటు కనుక మినిమం 95% ఉంటే, కనీసం 95% ఉంటే అప్పుడు ఆ ప్రాంతాన్ని పూర్తి అక్షరాస్యత సాధించిన ప్రాంతంగా ప్రకటిస్తారు. అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ అండర్ ఉల్లాస్ స్కీమ్ among the persons who are aged 15 years and above, if 95% literacy is achieved, then it is called as a fully literate state or union territory. సో మరి ఇక్కడ భారతదేశంలో ఈ యొక్క నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి రాష్ట్రం అంటే మిజోరం. మనం తెలుసుకున్నాం లాస్ట్ ఇయరే. మిజోరం ఈజ్ ద ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. మరి ఇప్పుడు ఓవరాల్గా పూర్తి అక్షరాస్యత సాధించిన 6వ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము చండీగఢ్. ఇక పూర్తి స్థాయి అక్షరాస్యత సాధించిన 2వ కేంద్రపాలిత ప్రాంతము అంటే చండీగఢ్. మరి మొదటి కేంద్రపాలిత ప్రాంతము లడక్. సో మీరు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు అండి క్లియర్గా. మరి ఎంత సాధించింది చండీగఢ్? 99.93% లిటరసీ రేట్, 99.93 లిటరసీ రేట్. ఇక సెన్సస్ 2011 ప్రకారము అత్యధిక లిటరసీ రేట్ కలిగిన రాష్ట్రం కేరళ. నెక్స్ట్ వన్, దేవభూమి కుటుంబ బిల్లు 2026ను ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ దేవభూమి ఫ్యామిలీ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మరి దేవభూమి ఫ్యామిలీ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను చాలా పారదర్శవంతంగా, సమర్థవంతంగా అందజేయాలి. ఈ బిల్లు యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఉత్తరాఖండ్లో వెల్ఫేర్ స్కీమ్స్ని ఎఫిషియెంట్గా, ట్రాన్స్పరెంట్గా లబ్ధిదారులకి, బెనిఫిషరీస్కి అందజేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మరి ఈ దేవభూమి ఫ్యామిలీ బిల్లు కనుక చట్టంగా మారితే ఏం జరుగుతుంది అంటే, ఈ దేవభూమి ఫ్యామిలీ బిల్లులో భాగంగా ఒక ఫ్యామిలీ బేస్డ్ డేటాబేస్ని క్రియేట్ చేస్తారు, కుటుంబ ఆధారిత డేటాబేస్ని క్రియేట్ చేస్తారు. మరి ఈ ఫ్యామిలీ బేస్డ్ డేటాబేస్లో ఆ ఫ్యామిలీలో ఎవరైతే అత్యంత పెద్ద మహిళ ఉంటారో, ఆ ఫ్యామిలీలో ఎవరైతే అత్యధిక వయస్సు కలిగిన మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళను ఆ కుటుంబానికి హెడ్గా ప్రకటిస్తారు. ఆ ఫ్యామిలీలో ఎవరైతే 18 years ఆర్ అంతకంటే ఎక్కువ ఉన్న ఎల్డెస్ట్ ఫీమేల్ మెంబర్ ఉంటారో వాళ్ళని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా రిజిస్టర్ చేస్తారు. అంటే ఈ కుటుంబానికి పెద్ద మహిళా సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పవచ్చు. మరి ఈ ఫ్యామిలీ బేస్డ్ డేటాబేస్లో ఏం చేస్తారు అంటే మొత్తం డేటా, బెనిఫిషరీస్కి సంబంధించిన డేటా అంతా కూడా, లబ్ధిదారులకు సంబంధించిన డేటా అంతా కూడా ఒకే ప్లాట్ఫామ్లో ఉంచడం జరుగుతుంది. అంటే వివిధ రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల నుంచి డేటానంతా ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకొని వస్తారు. ఇక ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ. మరి ఉత్తరాఖండ్ అంటే గుర్తు రావాల్సింది ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఎన్సీఆర్బి ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారము భారతదేశంలో న్యూ క్రిమినల్ యాక్ట్, కొత్త క్రిమినల్ చట్టాలను అత్యంత అద్భుతంగా అమలు చేస్తూ ఉన్న టాప్ స్టేట్, అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రము ఉత్తరాఖండ్ అని చెప్పేసి కూడా తెలుసుకుందాం. ఇక ఉత్తరాఖండ్ అంటేనే గుర్తు రావాల్సిందేది మనకి భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటండి?
ఉమ్మడి పౌర స్మృతి కదా. మరి ఏంటి ఉమ్మడి పౌర స్మృతి అంటే? మనకి ఇండియాలో ఒక్కొక్క రిలీజియన్ పీపుల్కి ఒక్కొక్క చట్టాలు ఉంటాయి. హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి, డైవర్స్కి సంబంధించి, విడాకులకు సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, ఆస్తుల వారసత్వానికి సంబంధించి, అంటే అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించి ఒక్కొక్క రిలీజియన్ వాళ్ళకి ఒక్కొక్క చట్టం ఉంటుంది. సో దీనివల్ల కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. సో అందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పేసి యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్తుంది. మరి మనకి డిపిఎస్పీస్లో ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? ప్రభుత్వము యూనిఫామ్ సివిల్ కోడ్ని తెచ్చేందుకు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి చెప్తుంది, ఆర్టికల్ 44. సో మరి ఇక్కడ మీరు చూసుకుంటే తెలుగులో అండి, దేవభూమి ఫ్యామిలీకి సంబంధించి మనము చెప్పిన మ్యాటర్ అంతా తెలుగులో ఉంది. మరి భారతదేశంలో స్వాతంత్రం రాకముందే ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం అంటే గోవా. గోవా ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే 1867 పోర్చుగీస్ సివిల్ కోడ్ని అమలు చేస్తూ ఉంది. పోర్చుగీస్ సివిల్ కోడ్ ఇది కూడా ఒక రకమైన ఉమ్మడి పౌర స్మృతే, గోవా యొక్క ప్రజలకు వర్తిస్తుంది. 1867 పోర్చుగీస్ సివిల్ కోడ్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, డేటా లేక్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా లేక్ అనే ఒక ప్రాజెక్ట్ని చేపడతా ఉంది. మరి దీని గురించి తెలుసుకోవాలి మనము. ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు న్యూఢిల్లీలో మెటా సంస్థ, మెటా కంపెనీ నిర్వహించిన వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. మరి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్లో టెక్నాలజీని తీసుకొని వస్తూ ఉన్నాము, ఈ పరిపాలనలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పారు. సో ఈ సందర్భంగా ఆయన డేటా లేక్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది. మరి డేటా లేక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ డేటా లేక్ ప్రాజెక్ట్ అనేది ఇదొక సెంట్రలైజ్డ్ డేటా ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. సెంట్రలైజ్డ్ డేటా ప్లాట్ఫామ్. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డేటానంతా కూడా ఒకే సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్లో ఏర్పాటు చేస్తారు. అంటే ఇందాక చెప్పినట్టు అదేదైతే దేవభూమి ఫ్యామిలీ డేటాబేస్ ఉందో అలాంటిదే అని చెప్పవచ్చు. మరి పేరు మాత్రం డేటా లేక్ ప్రాజెక్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి డేటా లేక్ ప్రాజెక్టుని ఎవరు అమలు చేస్తారు అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. మరి దీని ముఖ్య ఉద్దేశం, డేటా లేక్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశము పరిపాలనను, పీపుల్కి పబ్లిక్ సర్వీసెస్ని చాలా ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడము, ప్రజలకి పరిపాలనను, సేవలను అద్భుతంగా అందించే ముఖ్య ఉద్దేశం. డేటా లేక్ ప్రాజెక్ట్, ఆ పేరు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రం ప్రారంభం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అంగన్వాడీ సెంటర్ని హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా, ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ధనసరి అనసూయ గారు ప్రారంభించారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అంగన్వాడీ కేంద్రాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడం వల్ల చిల్డ్రన్కి లర్నింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ చేయవచ్చు. చిన్నపిల్లలకి ఈ యొక్క ఏఐ టూల్స్, ఏఐ సాధనాలను ఉపయోగించి వాళ్ళ యొక్క అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు, వాళ్ళ యొక్క లర్నింగ్ క్యాపబిలిటీస్, కెపాసిటీస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అంతే కదా, ఏఐ ఈజ్ ఎవ్రీవేర్ నవేడేస్. ఏఐ లేని చోటు లేదు. మనం చూస్తూ ఉన్నాం ఏఐ ఆధారిత టీచర్లు, ఏఐ బేస్డ్ టీచర్స్ అట్లా. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ఇంకొక కరెంట్ అఫైర్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. మరి భారతదేశం మొట్టమొదటి ఏఐ అంగన్వాడీ కేంద్రాన్ని ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే మహారాష్ట్ర. ఇండియాస్ ఫస్ట్ ఏఐ అంగన్వాడీ సెంటర్ మహారాష్ట్ర. ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2025 జూలై ఆగస్ట్ ఆ టైంలో మహారాష్ట్రలోని నాగపూర్ డిస్టిక్లోని వద్దమ్నా అనే విలేజ్లో, వద్దమ్నా అనే గ్రామంలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి భారత నావికాదళం కోసం హెవీ వెయిట్ టార్పెడోలను ఉత్పత్తి చేయనున్న వేమ్ టెక్నాలజీస్. ఇండియన్ నేవీ కోసం హెవీ వెయిట్ టార్పెడోస్ను ప్రొడ్యూస్ చేయనున్న వేమ్ టెక్నాలజీస్ కంపెనీ. మరి ఇక్కడ హెవీ వెయిట్ టార్పెడోస్ అంటే ఏంటండి? ఇటీవలనే మనం తెలుసుకున్నాం. అమెరికాకు చెందిన మార్క్ 48 అనే ఒక టార్పెడో న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి ఆ టార్పెడోను లాంచ్ చేసి ఇరాన్కు చెందిన ఐరిస్ డేనా అనే ఒక వార్షిప్ని డిస్ట్రాయ్ చేశారు, నాశనం చేశారని.
సో ఈ టార్పెడోలను ఎందుకు యూజ్ చేస్తారు అంటే శత్రు దేశాలకు చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్స్, శత్రు దేశాలకు చెందిన వార్షిప్స్, యుద్ధ నౌకల్ని నాశనం చేయడానికి. మరి ఇప్పుడు ఇండియన్ నేవీ కోసము ఈ హెవీ వెయిట్ టార్పెడోస్ని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా స్వదేశీయంగా ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఎవరు అంటే హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ కంపెనీ. సో గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ కంపెనీ. మరి ఎవరి సహకారంతో అంటే జర్మనీకి చెందిన టీకేఎంఎస్ అనే కంపెనీ సహకారంతో వీటిని తయారు చేయబోతూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్కి అవసరమైన టెక్నాలజీని ఎవరు అందిస్తున్నారంటే ఈ జర్మనీ కంపెనీ టీకేఎంఎస్కి అనుబంధ సంస్థ అంటే సబ్సిడియరీ కంపెనీ అట్లాస్ ఎలక్ట్రానిక్ అనే కంపెనీ అవసరమైన సాంకేతికతను అందిస్తుంది. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష విజయవంతం. ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ టెస్ట్ చేశాయి. మరి ఏంటిది అసలు ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ అంటే? డ్రాపబుల్ అంటే ఏంటి? జార విడిచేది తెలుగులో చెప్పాలంటే. మరి గాలి నుంచి ఒక కంటైనర్ని జార విడిచే ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా చేపట్టారు. మరి ఎందుకు ఇది ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్? కంటైనర్ అంటే ఏంటి? కంటైనర్ అంటే ఒక మనకి ఇప్పుడు ఓడల్లో వెళ్తాయి కదండి, షిప్లలో కంటైనర్స్ని తరలిస్తూ ఉంటారు. పుష్ప సినిమాలో కంటైనర్స్ అంటే కంటైనర్స్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఏదైనా అవసరమైన ఎక్విప్మెంట్, అవసరమైన పరికరాలు, ఏదైనా మెడికల్ ఎక్విప్మెంట్, అవసరమైన మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్మెంట్ని తరలించడానికి ఇటువంటి కంటైనర్స్ని యూజ్ చేస్తారు. మౌలిక అవసరాల కోసం, లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ కోసం. మరి దీన్ని ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు అంటే బోయింగ్ కంపెనీ తయారు చేసే P-8I ఎయిర్ క్రాఫ్ట్. P-8I అనే ఒక సముద్ర నిఘా విమానము, P-8I అనే ఒక మ్యారిటైమ్ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఈ టెస్ట్ని సక్సెస్ఫుల్గా పరీక్షించారు. మీరు చూస్తే ఈ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఇలా 4 సార్లు జార విడిచారు. మరి ఎందుకు దీన్ని ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు ఓషియన్స్లలో ఏదైనా షిప్కి ఏదైనా ప్రాబ్లమ్స్ తలెత్తింది అనుకో, ఆ షిప్కి అవసరమైన ఎక్విప్మెంటు, అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ని సకాలంలో ఇన్ టైంలో అందించడం కోసం ఇటువంటి కంటైనర్స్ యూజ్ చేస్తారు. ఆ సముద్రాలలో ఏవైనా షిప్స్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ షిప్స్కి దగ్గరలో ఇట్లా కంటైనర్స్ని డ్రాప్ చేస్తే ఆ షిప్ వీటిని కలెక్ట్ చేసుకుంటుంది, సేకరిస్తుంది. మరి దీని పేరేంటి? ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ADC 150. ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ADC 150. మరి ఇక్కడ 150 అంటే ఇది 150 kgల పేలోడ్ని మోసుకొని పోగలదు. మరి దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారంటే గోవా కోస్ట్కి సమీపంలో, గోవా తీరానికి సమీపంలో. మరి ఈ ప్రాజెక్ట్కి ఎవరు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించారు? ఈ ప్రాజెక్ట్ ఎవరి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరిగింది అంటే డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీ విశాఖపట్నంలోని నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ. విశాఖపట్నంలోని డిఆర్డిఓ లేబొరేటరీ, నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ దీనికి నోడల్ సంస్థగా వ్యవహరించింది. మరి గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో ఉన్న NSTL లేబొరేటరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది హెవీ వెయిట్ టార్పెడోల్ని తయారు చేస్తుంది. ఇది కూడా ఈ లేబొరేటరీ కూడా. ఇక్కడ ఈ P-8I ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సముద్రాలను నిఘా ఉంచడం కోసం ఉపయోగించే ఎయిర్ క్రాఫ్ట్, మ్యారిటైమ్ సర్వేలెన్స్ కోసం. దీన్ని ఒరిజినల్గా ఎవరు తయారు చేస్తారు అంటే అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ. చాలా ఇంపార్టెంట్ అండి, అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ. నెక్స్ట్ వన్ డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047. డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047ని లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2047 కల్లా ఇండియన్ మిలిటరీని చాలా అత్యాధునికంగా తీర్చిదిద్దాలి. 2047 కల్లా ఇండియన్ మిలిటరీని చాలా ఎఫిషియెంట్గా, అడ్వాన్స్డ్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి విజన్ డాక్యుమెంట్. మరి ఈ విజన్ డాక్యుమెంట్ని ఎవరు తయారు చేశారు అంటే హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ని తయారు చేశారు. మరి ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం 2026ని ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. 2026ని ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. అంటే ఏంటి? మన యొక్క భారత ఆర్మీలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి నెట్వర్క్స్ని ఉపయోగించాలి అని చెప్పేసి అట్లా. ఇక ఆల్రెడీ ఇండియన్ ఆర్మీని చాలా అత్యాధునికంగా తీర్చిదిద్దడం కోసం
మనం చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేసాం. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ అనిల్ చౌహాన్ గారు ఉన్నారు, అంటే త్రివిధ దళాల అధిపతి. మరి భారతదేశానికి ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అంటే ఎవరు? జనరల్ బిపిన్ రావత్ గారు. ఆయన మరణించారు హెలికాప్టర్ క్రాష్లో. ఇక అలానే 2020లో రక్షణ మంత్రిత్వ శాఖ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ని క్రియేట్ చేసాం మనము. అలానే డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020ని లాంచ్ చేసాం. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ DAP 2020. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలోనే స్వదేశీయంగా ఇండిజినస్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ టెక్నాలజీస్ని తయారు చేయాలి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. అలానే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఒకటి తమిళనాడు, మరొకటి యూపీలో 2 డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్. నెక్స్ట్ వన్, అమెరికాలో కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించనున్న రిలయన్స్. అమెరికాలో కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించనున్న రిలయన్స్. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది మనము ఎవరు నిర్మిస్తూ ఉన్నారు, ప్రాముఖ్యత ఏంటి. యుఎస్ఏలో 50 ఏళ్లలో తొలిసారిగా ఒక ఆయిల్ రిఫైనరీని బిల్డ్ చేయబోతూ ఉన్నారు. గత 50 ఏళ్లలో తొలిసారిగా. మరి ఆ రిఫైనరీ ప్రాజెక్ట్ వచ్చేసి బ్రౌన్స్విల్లే రిఫైనరీ. ఇది $300 బిలియన్ ప్రాజెక్ట్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ అంటే ఆయిల్ని రిఫైన్ చేసే ఒక ప్రాజెక్టు. తద్వారా అమెరికా యొక్క ఎనర్జీ ప్రొడక్షన్కి ఇది ఊతమిస్తుంది అని చెప్పవచ్చు. అమెరికా యొక్క ఇంధన ఉత్పత్తికి ఇది బూస్ట్ లాంటిది అని చెప్పవచ్చు. మరి దీన్ని ఎవరు డెవలప్ చేయబోతున్నారు, ఎక్కడ డెవలప్ చేయబోతున్నారంటే దీన్ని అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అనే కంపెనీ డెవలప్ చేయబోతోంది. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అనే కంపెనీ. ఇందులో ఇండియాకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతా ఉంది, పెట్టుబడులు. ఇది ఓవరాల్గా $300 బిలియన్ ప్రాజెక్టు. గుర్తుపెట్టుకోండి, బ్రౌన్స్విల్లే రిఫైనరీ. మరి ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు అంటే అమెరికాలోని టెక్సాస్లోని బ్రౌన్స్విల్లే పోర్టు వద్ద. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇక మనకి రిలయన్స్ అంటేనే గుర్తు రావాల్సిందేది జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ గుజరాత్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్ ఏది? జామ్నగర్, గుజరాత్. దీన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఉందంటే రిలయన్స్. వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్, జామ్నగర్, గుజరాత్. ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్, హార్ముజ్ జలసంధిలో మయూరి నరి నౌకపై ఇరాన్ దాడి. హార్ముజ్ జలసంధిలో మయూరి నరి అనే షిప్ పైన ఇరాన్ అటాక్ చేసింది. మనం తెలుసుకున్నాం కదా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గురించి, హార్ముజ్ జలసంధి. మరి ఆ హార్ముజ్ జలసంధి గుండా గుజరాత్లోని కాండ్లా పోర్టుకు బయలుదేరిన థాయిలాండ్కు చెందిన ఒక షిప్, దాని పేరు వచ్చేసి మయూరి నారి అనే షిప్ పైన ఇరాన్ అటాక్ చేసింది. 3 గల్లంతయ్యారు. సో మనకి ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా పోర్టు నుంచి గుజరాత్లోని కాండ్లా పోర్టుకి రావాలి యాక్చువల్లీ ఈ యొక్క క్రూడ్ ఆయిల్ వాటిని మోసుకొని. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆసియా కప్ ఆర్చరీ 2027 న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. ఇండియా 22 ఇయర్స్ తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్ నిర్వహించబోతా ఉంది. ఆర్చరీ అంటే ఏంటి? ధనుస్సు. మరి ఇది ఆసియా కప్ ఆర్చరీ టోర్నమెంట్ అని చెప్పవచ్చు. మరి ఆసియా కప్ అయినా కూడా ఇది అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంటే కదా. సో మరి చివరిసారిగా ఇండియాలో ఎప్పుడు జరిగిందంటే 2005లో న్యూఢిల్లీలో మొట్టమొదటి ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ జరిగింది. ఇప్పుడు 2వసారి ఇండియాలో జరగబోతూ ఉంది. మరి ఎవరు ప్రకటించారంటే వరల్డ్ ఆర్చరీ ఆసియా ప్రెసిడెంట్ కాజీ రజీబ్ ఉద్దీన్ అహ్మద్ చాపోల్ ఆయన అనౌన్స్ చేశారు, ప్రకటించారు. ఇక స్పోర్ట్స్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ టాపిక్ T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్. బ్యాటింగ్లో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, బౌలర్లలో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ 875 పాయింట్స్తో
ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. సెకండ్ ప్లేస్లో 871 పాయింట్స్తో ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇక బౌలర్స్ విభాగంలో బౌలర్స్ కేటగిరీలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇండియాకు చెందిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్స్ కేటగిరీలో జింబాబ్వేకు చెందిన సికందర్ రజా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక అలానే ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది కదా, ఆ T20 వరల్డ్ కప్ గెలిచినందుకు గాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీమిండియాకు 25 crores ప్రైజ్ మనీగా ప్రకటించింది. 25 కోట్లు ప్రైజ్ మనీ. ఈ T20 వరల్డ్ కప్ టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి 103 crore. మొత్తం ప్రైజ్ మనీ 103 కోట్లు. అందులో విన్నర్కి 25 crore, రన్నర్ అయిన న్యూజిలాండ్కి 13 కోట్లు లభించింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఐసీసీ T20 వరల్డ్ కప్ టోటల్ ప్రైజ్ మనీ 103 crore. మరి ఇప్పుడు 2026లో జరిగిన T20 వరల్డ్ కప్ ఎన్నవ ఎడిషన్? 10th ఎడిషన్, 10వసారి జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. 2007లో ఫస్ట్ టైం జరిగింది, 2009లో సెకండ్ టైం, 2010, ఆ తర్వాత 2012, 14లో జరిగింది, 16లో జరిగింది, 21లో జరిగింది, 22లో జరిగింది, 24లో జరిగింది, 26. సో ఓవరాల్గా 1 2 3 4 5 ఓవరాల్గా 10th ఎడిషన్, రైట్. మరి T20 వరల్డ్ కప్ గెలిచినందుకు బీసీసీఐ కూడా మన క్రికెట్ టీంకి రివార్డు ప్రకటించింది. ప్రైజ్ మనీ 131 కోట్లు ఇచ్చిందండి, 131 crore. అది కూడా గుర్తుపెట్టుకోండి. బీసీసీఐ ఎంత ప్రకటించింది రివార్డు? 131 crore క్యాష్ ప్రైజ్. ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్, ఇటీవల పెంచ్ టైగర్ రిజర్వ్లో వృద్ధాప్యం చేత మరణించిన ఆడపులి పేరేంటి? ఇటీవల పెంచ్ టైగర్ రిజర్వ్లో ఓల్డ్ ఏజ్ వల్ల ఒక టైగ్రెస్, ఒక ఫీమేల్ టైగర్ చనిపోయింది, దాని పేరేంటి? అలానే ఇటీవల జ్వాల అనే చిరుత కూనో నేషనల్ పార్క్లో 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. మరి ఆ జ్వాల అనే చిరుతను ఏ కంట్రీ నుంచి తీసుకొని వచ్చారు? ఇక నిన్నటి క్వశ్చన్, సెన్సస్ 2027 మస్కట్స్ వచ్చేసి ప్రగతి, వికాస్. ప్రగతి అంటే ఫీమేల్ మస్కట్, వికాస్ అంటే మేల్ మస్కట్. ఇక ఆస్పిరెంట్స్కి ఒక చిన్న గమనిక అండి. కొంతమంది కామెంట్ సెక్షన్లలో ఏదైనా ఒక కంట్రీ వార్తల్లో ఉన్నప్పుడు ఆ కంట్రీ బార్డర్స్ చెప్పండి సార్ అంటున్నారు. ఇక్కడ చెప్పాం కదా, ప్రతి కంట్రీ ఏదో ఒక కారణం చేత న్యూస్లో ఉంటుంది. కానీ మనం బార్డర్స్ ఏ కంట్రీస్కి తెలుసుకోవాలంటే, ఒక కంట్రీ ఏదైతే భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థిక పరంగా వార్తల్లో ఉందో ఆ దేశ సరిహద్దు దేశాలను తెలుసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం తీసుకో, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఈ వెస్ట్ ఏషియా కంట్రీస్, పశ్చిమాసియా దేశాలు, ఇవి ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ కంట్రీస్, వీటికి బార్డర్స్ మనం తప్పకుండా కనుక్కోనాలా. కానీ అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అంగోలా దేశానికి ఒక 1000 టన్నుల బియ్యం పంపింది అనుకో, ఆ అంగోలా బార్డర్ కంట్రీస్ మనకి ఎందుకండి? అంగోలా బార్డర్ కంట్రీస్ మనకి ఎందుకు అడగడు ఎగ్జామ్లో. ఇవి అంటే కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, వెస్ట్ ఏషియా దేశాలు, ఇవి తెలుసుకోవాలా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో చూడండి, ప్రతి దేశానికి ఇటువంటి ఇంపార్టెంట్ కంట్రీస్కి బార్డర్ కంట్రీస్ మనము మ్యాప్తో సహా చూపించాము, రైట్. ఇట్లాంటివి ఫోకస్ చేయొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈరోజు జింబాబ్వేకి, రేపు నమీబియాకి, రేపు ఇంకో దేశానికి బియ్యము, డ్రగ్స్, ఔషధాలు పంపిస్తూ ఉంటాం. ఆ దేశానికి బార్డర్ కంట్రీస్ ఫోకస్ చేయొద్దండి. అలానే ఇంకొకటి, ఒక కంట్రీ న్యూస్లో ఉన్నప్పుడు ఆ కంట్రీకి ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఎప్పుడు తెలుసుకోవాలి? అసలు ప్రతి కంట్రీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అవసరమా? ఎలక్షన్స్ జరిగినప్పుడు విన్ అయిన పార్టీ ఆ యొక్క కంట్రీ ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ మనం తెలుసుకోవాలా. ఎందుకంటే మీరు చూస్తే తెలంగాణ గ్రూప్ 2లో 2024 15th December జరిగిన గ్రూప్ 2లో సెప్టెంబర్ 2024లో శ్రీలంకలో ఎన్నికలు జరిగాయి. మరి అనుర కుమార దిస్సనాయకే ఏ పార్టీకి చెందినవాడని చెప్పేసి అడిగాడు. సెప్టెంబర్లో ఎలక్షన్స్ జరిగితే డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్లో అడిగాడు. అంతేగాని అంగోలాకు మనం బియ్యం పంపించినాము, జింబాబ్వేకి ఔషధాలు పంపించినప్పుడు ఆ అంగోలా ప్రధానమంత్రి, జింబాబ్వే ప్రధానమంత్రి అది తెలుసుకుంటే అది స్టాటిక్ జీకే కూడా అవ్వదండి, గుర్తుపెట్టుకోండి. మనమేం కౌన్ బనేగా కరోడ్పతికి ప్రిపేర్ అవ్వట్లేదు ఇక్కడ. సో బీ కేర్ఫుల్. చెప్పడం సమస్య కాదు, అనవసరమైన చెత్త మైండ్లోకి పోతే అసలు అది మర్చిపోతావు. జింబాబ్వేకి 1000 టన్నుల బియ్యం పంపించినప్పుడు నువ్వు జింబాబ్వే రాజధాని, జింబాబ్వే అధ్యక్షుడు, జింబాబ్వే ప్రధానమంత్రి, జింబాబ్వే సరిహద్దు దేశాలు తెలుసుకుంటువా, అవి మర్చిపోతావు. ఒకవేళ మీకు అంతగా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ గూగుల్ చేయండి. గూగుల్ చేసేసి
ఆ అంగోలా ప్రధానమంత్రి ఎవరు రాసుకోండి, అప్డేట్ చేసుకోండి. కానీ అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇది కౌన్ బనేగా కరోడ్పతి కాదు, మీకే ఇబ్బంది అండి. సో కైండ్లీ కన్సిడర్ ఇట్, దయచేసి అర్థం చేసుకోగలరు. సో ఇది అండి ఇదాక చెప్పింది మ్యాటర్ అంతా మనం ఇక్కడ పెట్టాం అంతే. సో దిస్ ఈజ్ మై పర్స్పెక్టివ్. కావాలంటే మీకు ఎగ్జామ్లలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఒక ఐడియా రావాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడండి. అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తేనే కరెంట్ అఫైర్స్ మనం ఎంతవరకు చదవాలి ఎంతవరకు చదవకూడదో తెలుస్తుంది. మరి అది తెలియాలంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ వెబ్సైట్లలో ఉంటాయి, అఫీషియల్ వెబ్సైట్స్ చెక్ చేయండి. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి, వాట్ ఎవర్. ఇవి అండి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. బాస్క్యూల్ వంతెన పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం. జల్ జీవన్ మిషన్ను 2028 వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. దేశ చరిత్రలోనే తొలిసారిగా పరోక్ష కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి. లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుజరాత్. పూర్తి అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్. దేవభూమి కుటుంబ బిల్ 2026ను ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం. డేటా లేక్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రం ప్రారంభం. భారతదేశ్ మొట్టమొదటి ఏఐ అంగన్వాడీ కేంద్రం మహారాష్ట్ర. భారత నావికాదళం కోసం హెవీ వెయిట్ టార్పెడోలను ఉత్పత్తి చేయనున్న వేమ్ టెక్నాలజీస్. ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష విజయవంతం. డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047 డాక్యుమెంట్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేశారు. అమెరికాలో కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించనున్న రిలయన్స్. హార్ముజ్ జలసంధిలో మయూరి నరి నౌకపై ఇరాన్ దాడి. ఆసియా కప్ ఆర్చరీ 2027 న్యూఢిల్లీ. T20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లలో అగ్రస్థానంలో అభిషేక్ శర్మ. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.